BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కొడవలూరులోని పీర్ల చావడి సెంటర్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే 100 రోజుల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ 100 రోజుల్లో కనిపిస్తుందన్నారు. మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రశాంత కొడవలూరును సాధించగలిగామన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను 5 ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు. గతంలో ఉన్న 3,000 పెన్షన్ను వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో నాయకులను భాగస్వామ్యులను చేయడం వల్ల స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మార్గం దొరుకుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేస్తే మన చంద్రబాబు గారు ఒకేసారి 100 అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేసి 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం ఎంత కష్టపడ్డారో తాను ప్రత్యక్షంగా చూశానని, ఎక్కడ విశ్రాంతి అన్నది లేకుండా పనిచేశారని ఎమ్మెల్యే తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారన్నారు. గత ప్రభుత్వం 12,000 కోట్ల పంచాయతీల నిధులను పక్కదారి పట్టిస్తే మన ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన 1,452 కోట్ల రూపాయలను పంచాయతీలకు అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ మంగమూరి శ్రీహర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, రాజేంద్ర, వెంకటరమణారెడ్డి, చక్క మదన్ రెడ్డి, నరేంద్ర, యాకసిరి వెంకటరమణమ్మ, జిల్లాని భాష, నక్క రమణయ్య, నాయబ్ రసూల్, పంది శ్రీనివాసులు, బుచ్చిరెడ్డి, వెంకీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మర్చిపోయి 100 రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇదే మన గొప్ప విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన విజయం. మిగతావన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలున్నాయో అవన్నీ సరిదిద్దుకొని మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అన్ని మనకిచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ గాని డిసెంబర్ లో గాని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు, అది కూడా చేయబోతున్నారు. కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్కబెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది. ఇంత లోపల మీరందరూ చూశారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో, ఎంత వరదలు వచ్చాయో. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో. ఆయన వయసులో 74 సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్లి మోకాళ్ళలోతు నీళ్లలో దిగి ప్రజలు అన్న ఆర్తులతో మాడిపోకుండా వాళ్ళకి తడిచిపోయిన బట్టలు, ఇల్లులంతా నీళ్లు, నేను కూడా వెళ్ళాను అక్కడికి. అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి మామూలుగా తీసుకురాగలిగారు. నేను వెళ్ళిన ఆఖరి రోజులకి అన్ని సెట్ చేసి వాళ్ళందరూ తిరిగి మామూలుగా రాగలిగారు. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది ప్రజల ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. మీ అనుభవాలు మీకు 1వ తేదీకంతా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా 1వ తేదీకంతా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వగలుగుతున్నాము. ఇలాంటివన్నీ ఎన్నో చేయగలుగుతున్నాము. కాబట్టి నిర్ణయించుకోవాల్సింది, చంద్రన్న బీమా 10 లక్షలు చేశారు. అలాగే మత్స్యకారుల
జీవో 270 రద్దు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మన మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం 100 రోజుల్లోనే, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేప్పుడు 270 జీవో గురించి ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. అది కూడా మనకి రద్దు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దీనికి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లేదానికి మీరు ఓర్పు సహనంతో ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.